సాధారణంగా మనం షాపింగ్ లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు వేర్వేరు దుకాణాలకు వెళ్తుంటాం. ఒక చోట కొన్న వస్తువులు మూత ఎందుకని బండి మీదో కారులోనో వదిలిపెట్టి వెళ్తుంటాం. అలా రోడ్డు మీద బైక్కి ఓ ఆయిల్ డబ్బా తగిలించి మరో షాప్లోకి వెళ్లాడో వ్యక్తి. ఇందులో ఏం జరిగిందో మీరే చూడండి. కృష్ణమూర్తి అనే వ్యక్తి తన ఇంటి కోసం 15 లీటర్ల సన్ఫ్లవర్ వంట నూనె డబ్బా తీసుకుని బైక్పై వెళ్తున్నాడు. మధ్యలో ఓ చోట కూరగాయలు కొనేందుకు ఆగాడు. నూనె డబ్బా బైక్కే ఉంచి రోడ్డు పక్కనే ఉన్న కూరగాయల షాప్ ముందు బైక్ పార్క్ చేసి కూరగాయలు కొంటున్నాడు. అక్కడ వచ్చిపోయే జనాలతో రోడ్డు కూడా జనసందోహంతో ఉంది. ఇంతలో ఓ వ్యక్తి మరో బైక్ పైన వచ్చాడు. నూనె డబ్బా ఉన్న ఆ బైక్ పక్కన ఆపాడు. కాసేపు అటు ఇటు చూశాడు. మెల్లగా బైక్కి తగిలించి ఉన్న ఆయిల్ డబ్బాను తీసేయడానికి ప్రయత్నించాడు. అది రాలేదు. కాసేపు తటపటాయించి అటు ఇటు చూసి ఎవరికి అనుమానం రాకుండా ఆయిల్ డబ్బా తీసుకుని తన బైక్ పైన పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో కృష్ణమూర్తి కూరగాయలు తీసుకుని బైక్ స్టార్ట్ చేసుకుంటూ వెనక్కి చూశాడు. ఇంకేముంది, నూనె డబ్బా మిస్. నూనె డబ్బా కనిపించకపోయేసరికి షాక్ అయ్యాడు. 15 లీటర్ల నూనె దొంగపాలైందని లబోదిబోమన్నాడు. చుట్టూ గమనించి అక్కడున్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా అది దొంగ నిర్వాకంగా బయటపడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడెవడండి బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. ఎల్లిపాయలు తీసుకుందామని గాంధీనగర్కి వెళ్ళినాను. అక్కడ వెయ్యి ఎల్లిపాయలు తీసుకుంటానే ఒక దొంగ వచ్చి వెనక నుండి వచ్చి బండి సైడ్ కాపింటే ఎల్లిపాయలు తీసుకుంటున్నాక బండి పక్క సైడ్ కాపున్నాను. ఆ దొంగ వచ్చి 15 లీటర్ క్యాన్ తీసుకొని వెళ్ళినాడు. పోలీసులు కొద్దిగా నిఘా పెట్టాలని కోరుకుంటున్నాను.